నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు డీడీ ఛానల్. ఈ వచ్చే 5వ తేదీ నుంచి అతి పవిత్ర మాసం మహిళలకు, అలాగే భక్తజన వాళ్ళందరికీ శుభమైన శ్రావణ మాసం మొదలవుతుంది. దాని యొక్క విశిష్టత, ఆ మాసం యొక్క ప్రాముఖ్యత, ఈ మాసంలో లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు ఇష్టమైన శ్రావణ మాసం దీని ప్రాముఖ్యత, లక్ష్మీదేవి జ్యేష్ఠాలక్ష్మి గురించి ఒక చిన్న కథ వినండి. ఈ కథ గురించి క్లుప్తంగా, అలాగే మా ఛానల్ ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం మాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆగస్టు 5, 2024 తేదీ నుంచి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, శివపార్వతులకి, అలాగే సకల దేవతలకి ఇష్టమైన మాసంగా చెప్తాము. ఈ మాసంలో ప్రతిరోజు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు కూడా ప్రతిరోజు ఆయా దేవతలకి చాలా ప్రీతికరమైన మాసం. మొన్న ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నుంచి చాతుర్మాక్ష దీక్ష అయితే మొదలైంది. ఇప్పుడు ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికర మాసం. అప్పుడు మేము ఈ మాసంలో లక్ష్మీదేవి ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అనుగ్రహం అంత ఎక్కువగా మనందరిపై ఉంటుంది. అలాగే మన కుటుంబంపై, మన చుట్టూ ఉండే ప్రజలపై, ఈ దేశంపై, ఈ ప్రపంచంపైనే అమ్మవారి కృపా కరుణ కటాక్షాలన్నీ కూడా ఉండాలని ఆ లక్ష్మీదేవిని, అలాగే సకల దేవతలను మనస్ఫూర్తిగా నేనైతే కోరుకోవడం జరిగినది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనమందరం కూడా ఈ తల్లి యొక్క ఆరాధన ఈ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. ప్రధానంగా శుక్రవారం లక్ష్మీదేవిని, మంగళవారం మంగళగౌరీదేవిని ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ, ప్రతి ఇంటి ఆడపడుచు కూడా తమ పసుపు కుంకుమల కోసం, సిరి సంపదలు, అష్టైశ్వర్యాల కోసం ఆరాధిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా 4 వారాలు 4 విశేష పూజలు, వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసం పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా మన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఆచార్య వ్యవహారాలు బట్టి ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ అంటే శ్రవణ నక్షత్రం, శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం. ఆ నక్షత్రం చాలా విశేష నక్షత్రం కాబట్టే శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో అతి పవిత్రతో కూడిన గౌరీదేవి, కొత్తగా పెళ్ళైన జంటలు మంగళగౌరీ నోము ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా 4 వారాలు ఉంటాయి కదా, 4 మంగళవారాలు, ఒక్కొక్కసారి 5 వారాలు కూడా వస్తుంటాయి. ఈ 4 వారాలు కూడా మంగళగౌరీ వ్రతాన్ని విశేషంగా ప్రతి ఆడపడుచు ఆచరిస్తూ ఉంటారు. ఈ గౌరీదేవిని పూజించడం వల్ల తమ పసుపు కుంకుమలు చిరకాలం ఆయుర్వృద్ధి కలుగుతుందనే నమ్మకం. శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో శుభ్రతతో ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, అలాగే గౌరీదేవి అనుగ్రహం కోసం పూజలు, వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. గడప లక్ష్మీదేవిని, తులసి కోటను, గౌరీదేవి అంటే రుబురాయి, శనికోలను ఎక్కువగా శుక్రవారం, మంగళవారం పూట శుచి శుభ్రతలతో పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. అలాగే ఒక చిన్న కథ చెప్తాను లక్ష్మీదేవి గురించి, అలాగే జ్యేష్ఠాలక్ష్మీదేవి గురించి వినండి. ఈ కథ మీ అందరికీ తెలిస్తే నా నమస్కారములు. నాకు తెలిసిన వరకు చెప్తాను, విని తీరవలసిన కథ. చాలా అద్భుతమైన కథ. ఒకరోజు లక్ష్మీదేవికి, అలాగే తన చెల్లిగారైన జ్యేష్ఠాలక్ష్మీదేవికి కూడా ఒక అనుమానం వచ్చింది. మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు అనుకున్నదే తడువుగా లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత, అలాగే జ్యేష్ఠాలక్ష్మీదేవి దారిద్ర్య దేవత. ఒక్కసారి వీరిద్దరి ఒక చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఏమిటి, తమలో ఎవరు అందంగా ఉన్నారు అనే విషయం కదా. ఆ విషయం వాదించుకుంటూ ఉండగా వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించడం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. అలా అనుకున్నదే తడువుగా జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవులు అతడి ముందుకు వెళ్ళి నిల్చున్నారు.
తామిద్దరం ఎవరు కూడా అతడికి వాదించుకోకుండా అతనికి వివరంగా చెప్పారు తామిద్దరము ఎలాగొచ్చాము అని. ఐశ్వర్య దేవత, దారిద్ర్య దేవతలు ఇద్దరూ ప్రత్యక్షంగా కనిపించి అలా అడిగేసరికి ఆ వ్యాపారికి నోటమాట రాలేదు. ఇద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేదా బాధపడ్డాలో కూడా అతనికి అర్థం కాలేదు. ఏదైనా అది అయ్యిందని మనసు సర్ది చెప్పుకొని ఆ వ్యాపారి ఆ దేవతలిద్దరికీ నమస్కరించాడు. అమ్మా, ఇంతకీ మీ ఇద్దరికీ వచ్చిన సందేహం ఏమిటి అని అడిగారు. ఆ సందేహం ఏమిటా అని ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అనే విషయాన్ని ఆ వ్యాపారికి ఇద్దరు చెప్పారు. ఇద్దరిని మెప్పించిన వ్యాపారి, అమ్మా ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని అన్నాడు. అలాగే అమ్మా ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే నీ అంత అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలవు అన్నాడు. ఆ సమయంలో అంతే విషయం విన్న వ్యాపారి ముందైతే భయంతో వణికిపోయాడు. ఇద్దరిలోనూ లక్ష్మీదేవి అందమైనదని అతడికి తెలుసు. అయితే నిజాన్ని చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఆమెకు కోపం వస్తే తనను ఇంకా పేదవాడిని చేస్తుందని తెలుసు. ఇక లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే ఆమెకి కోపం వస్తుంది. తనకున్న ఈ మాత్రం సంపద కూడా లేకుండా చేస్తుందని ఏం చేసేది లేక భగవంతుడా అంటూ తలపట్టుకున్నాడు. ఇంతలో ఆ వ్యాపారికి ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే, అమ్మ ఓ మహాలక్ష్మి, నువ్వు ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ అంత అందమైన స్త్రీ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ ఎవరూ ఉండరు అని అమ్మవారిని సంతృప్తి చెందేలాగా తెలివిగా సమాధానం చెప్పాడు. జ్యేష్ఠాదేవి కూడా కోపం రాకుండా ఆ అమ్మవారిని సంతృప్తి చెందేలాగా కూడా అతని సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే, పిల్లలు, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఎవరికి వారు విజేతలమని అనుకుంటూ వెళ్ళారే గాని నిజానికి నిజమైన విజేత ఆ వ్యాపారే. ఎందుకంటే అతడు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి అభిమానాన్ని పొందడమే కాక లక్ష్మీదేవి బద్ధ శత్రువైన జ్యేష్ఠాదేవికి సైతం సంతృప్తి పరిచాడు. కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి. మన యొక్క మంచి సత్ప్రవర్తన అలాగే ఆలోచన విచక్షణ శక్తులే. కాబట్టి మనం కూడా లక్ష్మీదేవిని తెలివితేటలతో ఆదరిద్దాం. ఇక శుక్రవారం రోజున శ్రావణ మహాలక్ష్మి గవ్వలతోనూ చిల్లర కాయిన్స్తోనూ అలాగే రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల నాణ్యాలు ఉంటాయి కదా, కాయిన్స్ శుభ్రంగా కడిగి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క బొట్టి పెడుతూ అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు చాలా సంతృప్తి చెందుతారు. ఆ నాణాలతోనూ చాలామంది డబ్బులు 100 రూపాయలు, 200 అని కట్టలు కట్టలు పెడుతూ ఉంటారు. అలానే తెల్లని కట్టలు కాదండి, అమ్మవారు ఎప్పుడు నాణేల్లో కొలువై ఉంటుంది. నాణ్య లక్ష్మి అంటే ఆ గలగలమనే శబ్దంలోనే అమ్మవారు ఎప్పుడు కొలువై ఉంటారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన తెలుపు, పసుపు, ఎరుపు, పచ్చ పువ్వులతో అదే రకం వస్త్రం, గాజులు అలాగే చీరలతోనూ అమ్మవారిని పూజించాలి. ఈ విధంగా అమ్మ అనుగ్రహం పొందాలి. అమ్మవారిని మనసర్పించి భక్తితో పూజించాలి. సకల విధ నైవేద్యాలు పెట్టి అమ్మవారి అంగు ఆర్భాటంతో కాకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. అలాగే అమ్మ ఓ జ్యేష్ఠాదేవి, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించేందుకు మాటలు చాలు. ఆ సమయంలో నీ అందాన్ని ఎవరితోనూ పోల్చలేము అని అన్నాడు కదా ఆ వ్యాపారి. ఆ వ్యాపారి ఎవరు మనసులను నొప్పించకుండా ఈ విధంగా చెప్పిన తీరు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవులను సంతృప్తిపరిచింది. అంటే పరుల పట్ల ఎప్పుడు కూడా దోషంగా ఉండకూడదండి. దీని యొక్క అతడు ఇద్దరిని విజేతలుగా నిర్ణయించారు. వారిద్దరిని అర్థం చేసుకున్నాడు. దాంతో ఇద్దరూ అతడి నిర్ణయానికి సంతోషపడు అక్కడి నుండి మాయమైపోయారు. కాబట్టి మనం కూడా ఇంకొకరిని ఎప్పుడు దూషించి పరుషంగా మాట్లాడుదామంటే ఏదైనా ఆలోచన శక్తి మనల్ని అలాగే మన నడవడికను మన ప్రవర్తనను మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారి తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్. ఇక శుభప్రదంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని తామర గింజలతో పూజించాలి. అలాగే అమ్మవారిని ఈ నాణ్యాలతో అష్టోత్తరం చేయవచ్చు. అలాగే కుంకుమతో అష్టోత్తరం చేయవచ్చు. ఇలా అష్టోత్తరం చేసి ఆ ఇంటిలో నిత్యం అమ్మవారి శ్రీనివాసం ఏర్పరచుకొని ఉంటారు. కల్లుప్పు శుక్రవారం రోజున అలాగే అమావాస్య కల్లుప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఉప్పు ఉండగానే ఈ కల్లుప్పు అనేది కొని తెచ్చుకొని నిల్వ పెట్టుకోవాలి. శ్రావణ మాసం 4 శుక్రవారాలు అమ్మవారికి చెలివిడి, వడపప్పు, కొమ్ము శనగలు, బెల్లం ముక్క
నివేదన పెడితే చాలా మంచిది. ఇష్టమైన నైవేద్యాల్లో ఈ 4 ప్రథమ స్థానంలో ఉంటాయి. గౌరీదేవిని పసుపుతో తయారు చేసి పూజించాలి. శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైన మాసం. అలాగే పార్వతీదేవులకు కూడా మంగళపరమైన మంగళ గౌరీ రూపంలో ఇద్దరిని ఆరాధిస్తూ ఉంటాము. కాబట్టి ఆ వారాలను బట్టి ఆయా దేవతలను మనం మనసర్పించి పూజిస్తూ ఉండాలి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క దేవతలకి ఆ రోజులు బట్టి చాలా విశేషమైన రోజులుగా చెప్పవచ్చును. ఆ రోజుల్లో ఆ దేవతలను మనం మనసర్పించి ఆరాధిద్దాం. అలా చేస్తే చాలా బాగుంటుంది కూడా. శ్రావణ శనివారం శ్రీ మహావిష్ణునికి ప్రీతికరమైన ఈ మాసం లక్ష్మీదేవికి శ్రీనివాసం ఏర్పరచుకున్న శ్రీనివాస తన వక్షస్థలంపై ఉంచుకున్న శ్రీనివాసునికి శ్రావణ శనివారం చాలా ప్రీతికరమైన మాసం. కాబట్టి శనివారం పూట వైష్ణవ ఆలయానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పొందుదాము. అలా చేస్తే సకల సుఖాలు, సకల సిరి సంపదలు నెలవుగా మన ఇళ్లలో అమ్మవారు ఎప్పుడు శ్రీనివాసం ఏర్పరచుకొని స్థిరంగా ఉంటుంది. ఈ శ్రావణ మాసం ప్రతి ఒక్క రోజు దర్శనం చేసుకొని అమ్మవారి దీవెనలు మనందరం పొందుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీ. థ్యాంక్ యూ.